రవికిరణ్ గారు విన్నారు కదా, అంటే ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, క్లారిటీగా ఉన్నాం. ఇది కేవలం ఒక వర్గం మాత్రమే, ఒక మీడియా వర్గం మాత్రమే చేస్తున్న దుష్ప్రచారం, ఏమి డెడ్ లైన్స్ లేవు, మేమంతా మిత్రధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తున్నాం అంటున్నారు. ఇక్కడ బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంది? ఈవెన్ బీజేపీ విషయంలో కూడా అటు రాష్ట్ర అధ్యక్షుల్ని, ఏపీ రాష్ట్ర అధ్యక్షుల్ని మారుస్తున్నారు అంటూ కూడా కొంత స్పెక్యులేషన్ నడిచింది అప్పట్లో. సో ఎలా వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఎటువంటి క్లారిటీస్ ఇవ్వబోతున్నారు? మరి ఇటు పొత్తులలో ఎటువంటి క్లారిటీస్ రాబోతున్నాయి? సో నేను అన్నట్లుగా కూడా సమయం కూడా తక్కువగా ఉంది, అటు రాష్ట్ర కార్యాలయాలన్నీ ఓపెన్ చేస్తున్నారు, ప్రజలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? రఘునందన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ఎన్హెచ్టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇప్పుడు ఈ అనేకమైనటువంటి మీడియాలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్రంలో పార్టీలు వాళ్ళుగా డివైడ్ అయిపోయినాయండి. డివైడ్ అయిపోయి వాళ్ళు నచ్చినట్టు వాళ్ళ పేపర్లో ఒకళ్ళేమో డెడ్ లైన్ విధించారు పవన్ కళ్యాణ్ అని ఒకళ్ళు రాస్తారు, ఇంకోళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు శరణు వేట తాకి, అమిత్ షా గారిని శరణు వేట తాకి సాగిలి పట్టకి వెళ్తున్నాడు, ఆయన తలుచుకుంటేనే రాష్ట్రంలో ఎన్నికలు గెలిపించగలడు, అలా రాష్ట్రంలో ఎన్నికలు గెలిపించని శరణు పెట్టగలను ఒకటి రాస్తాడు. ఇంకోటి ఎవడో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, ఇదిగో రేపు మాకు వెళ్ళిపోతున్నారు, ఆయనకి వెళ్ళి తడపేడు తీర్చుకున్నాడు, ఇంకోటి రాస్తాడు. సో రకరకాల దీనితోడు సోషల్ మీడియా లెటర్ హెడ్ల మీద బీజేపీకి సీట్లు ఇచ్చేస్తారు, టీడీపీకి సీట్లు ఇచ్చేస్తారు, జనసేనకి మొత్తం కావాలని చెప్పేసి ఒక చెత్త రాజకీయాలు, స్ట్రైట్ ఫార్వర్డ్ రాజకీయాలు లేవు రాష్ట్రంలో. మొత్తం బోగస్ పేపర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మెజారిటీ సెక్షన్ వారి యొక్క సొంత ఎజెండా వ్యాపకాల కోసం రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పనులు పెట్టున్నారు రఘునందన్ గారు. ఒకటి అయితే భారతీయ జనతా పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉంది. జనవరి 16, 2020 ఎప్పుడైతే మేము జనసేనతో పొత్తు పెట్టుకున్నాము, ఆ రోజు ఉభయ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సహా ఆ రోజు విజయవాడలో ప్రెస్ మీట్ లో చెప్పింది స్పష్టంగా, రాష్ట్రంలో 3వ ప్రత్యామ్నాయం రావాలి, టీడీపీ వైసీపీకి సమదూరం పాటిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల ఎజెండాగా రాష్ట్రంలో ఉన్న కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలకి సమదూరం పాటిస్తూ మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా ఉమ్మడి ప్రకటన చేశాం. సో దానిలో భాగంగానే ఈ రోజు వరకు మేము కంటిన్యూ అవుతున్నాం. అయితే మా మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన వారు సెప్టెంబర్ 13, 2023 వారు సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి నేను టీడీపీతో కూడా వెళ్తాను అని వారు ప్రకటన చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో సభ్యులు కాదు అయినప్పుడు వెళ్తా అన్నారు. అయితే ఈ విషయాన్ని నేను కేంద్ర నాయకత్వానికి, కేంద్ర బీజేపీ నాయకత్వాన్ని చెప్పలేదు, ఎందుకంటే వారు G20 సమ్మిట్ లో బిజీగా ఉన్నారు కాబట్టి. నేను ఏదో సమయంలో వెళ్తాను, వెళ్ళి మాట్లాడతానని చెప్పేసి వారు అంటం జరిగింది. వారు ఒక తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కలిసినప్పటికీ అమిత్ షా గారిని, నడ్డా గారిని, అది తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం వరకే. సో ఏపీ వ్యవహారాల్లో ఇంకా మాట్లాడలేదు. ఇటీవల కూడా యోగలం సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఏదేమైనా సరే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఉంది. ఇటీవల మా పదాధికారుల సమావేశం 3/1/2024 విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో స్పష్టమైనటువంటి తీర్మానం చేశారు, రాజకీయ తీర్మానం. ఏంటంటే ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ సర్కార్. రాష్ట్ర ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో మీరు టీడీపీకి, కాంగ్రెస్ కి, వైసీపీకి అందరికి ఒక అవకాశం ఇచ్చారు, ఈసారి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఉంది, ఇవ్వండి. ఏ రకంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధాన సేవకుడుగా దేశానికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారు, అలాగే దేశ ప్రజలందరూ జేజేలు పడుతున్నారు, అలాగే నిక్కచ్చిగా మూడోసారి ప్రధానమంత్రిగా కాబోతున్నారు. అటువంటి పాలన రాష్ట్రం కూడా రావాలంటే రాష్ట్ర బీజేపీని కూడా మీరు ఆశీర్వదించండి. ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో ఒక్కసారి బీజేపీ సర్కార్ రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని రాజకీయ తీర్మానం చేసాం. ఆ రకంగానే మేము ముందుకు వెళ్తున్నాం. అన్ని పార్లమెంట్ లో స్థానాల్లో ఉన్నటువంటి ఎన్నికల కేంద్రాలను కూడా నేను మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఓపెన్ చేయడం జరిగింది. అన్ని స్థానాల్లో పోటీకి మేము సిద్ధంగా ముందుకు వెళ్తున్నాం. సో మాకు జనసేన మా మిత్రపక్షమే. పొత్తులు, ఎత్తులు అన్నది కేంద్ర నాయకత్వం చూసుకుంటుంది. ఆ సమయంలో ఏ రకమైన నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకున్నా రాష్ట్ర నాయకత్వం మాత్రం అన్ని స్థానాలు సంసిద్ధంగా ఉంది. 46,163 పోలింగ్ బూతులు రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో అన్ని స్థానాల్లో గణనీయమైన ఓట్లు వచ్చే విధంగా, ప్రజల యొక్క మద్దతు కోరే విధంగా ఈ యొక్క పాంప్లెట్లు అయితే రాష్ట్ర ప్రజలకి ఈ 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల, నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్లు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, బిఎల్ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, లేకపోతే మెట్టెక్ పార్క్, బల్క్ డ్రగ్స్ పార్క్స్, ఇటువంటి అన్ని, అలాగే వివిధ సంక్షేమ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాళ్ళ స్టిక్కర్లు వేసుకుని జగన్ ప్రభుత్వం, జగన్ అన్న గోరు ముద్ద అంటారు, అదేమో కేంద్ర ప్రభుత్వం మిడ్ డే స్కీము, అలాగే రకరకాల పథకాలకి కేంద్రం ఇస్తున్నటువంటి సచివాలయ భవనాల సచివాలయాలు కావచ్చు, లేకపోతే
గ్రామ కార్యాలయాలు ఆర్బీకే కేంద్రాలు కావచ్చు, విలేజ్ హెల్త్ క్లినిక్ కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం అవుతున్నాయి. అన్ని వాళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. అన్ని మేము గ్రామాన ఇటీవల కార్యక్రమం కూడా తీసుకెళ్లి ఈ యొక్క బ్రోచర్లు కూడా ప్రతి గ్రామంలో తీసుకెళ్లి గ్రామ ప్రజలకు అందరికి తెలియజేస్తున్నాం. రైతులకి, మహిళలకి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా నేరుగా అందిస్తున్నారు, డిబిటీ ద్వారా నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా అందిస్తున్నారు. మహిళలకు ఇచ్చే సంక్షేమం, విద్యార్థులకు ఇచ్చే సంక్షేమం, అలాగే వైద్యం, ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్వహణ కానీ, నిర్మాణం కానీ, లోపల పనిచేసే ఉద్యోగుల జీతాలు కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇవన్నీ వివరిస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తే ప్రజల యొక్క మద్దతు కోరటం. ఆ రకంగా మేమైతే అంటే ప్రజల్లోకి మీరు అన్నట్టు రవికిరణ్ గారు, అంటే ఎంతవరకు ప్రజల్లో ఆ అవేర్నెస్ వస్తుందంటారు? ఎందుకంటే సంక్షేమ పథకాలు, అభివృద్ధియే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము ఆ రకంగా అడగగలుగుతామని వైసీపీ అంటోంది. బట్ మీరు ఈ ఇస్తున్న క్లారిటీ ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తుంది? అసలు వైసీపీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదండి. ఓకే, ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో 129 బిందులు ఉన్న మేనిఫెస్టోలో పట్టుమని ఒక 10 బిందులు కూడా పూర్తి చేయలేదు. వారు ఘనంగా చెప్పుకునే నవరత్నాలు కూడా పూర్తి చేయలేదు. పైపెచ్చు 2019 మునుపు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా రాష్ట్రపతి చెప్పింది ఏంటంటే, ఎవరైతే మేనిఫెస్టోని అమలు చేయకుండా ఉంటారో అటువంటి తరిమి కొట్టండి అన్నారు. వారు స్పష్టంగా ఇంకో మాట అన్నారు, నేను దశల వారి మద్యపాన నిషేధం చేస్తాను, అలా చేయకపోతే నేను అసలు మేము ఓట్లే అడగనన్నారు. నిజంగా ఆయన రాజశేఖర రెడ్డి కుమారుడు అయితే, మాట తిప్పని మనం తిప్పని వంశం అయితే అడగకూడదు ఓటు. ఎందుకంటే ఈ రోజు దశల వారి మద్యపాన నిషేధం చేశారా అండి? 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. వారి మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? 5వ సంవత్సరం కేవలం 5 నక్షత్రాల హోటల్కే పరిమితం చేస్తా అన్నారు. ఈ రోజు పరిమితం చేశారా? ఇటీవల మన డిసెంబర్ లో కూడా టెండర్ ఓపెన్ చేశారు. ఎప్పటి వరకు? బార్ లైసెన్స్లు 2025 వరకు. పైపొచ్చి వచ్చే 10 ఏళ్ల యొక్క లిక్కర్ ఆదాయాన్ని కుదవబెట్టి తనఖా పెట్టి 10,000 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తెచ్చుకున్నారు. ఇంకేంటి? ఆ నవరత్నం పోయింది. అలాగే ఇళ్ల నిర్మాణం చేస్తా అన్నారు. ప్రతి సంవత్సరం 5 లక్షల ఇల్లు, 25 లక్షల ఇల్లు నిర్మాణం, 5 ఏళ్లలో 25 లక్షలు కంప్లీట్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఈ రోజు వరకు కట్టింది మాక్సిమం ఒక 6 లక్షలు 7 లక్షలు అంతే, అంతకన్నా ఏమి లేదు. అది కూడా గత ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇప్పుడు ఏదో నిక్కి నిలిగి కొన్ని చేశారు అంతే. అలాగే అమ్మఒడి ప్రతి తల్లి ఖాతాలో 15,000 రూపాయలు వేస్తా అన్నారు రఘునందన్ గారు. వారు వేస్తుంది 13,000, మళ్ళీ దానిలో కోతలు. సో అది పోయింది. రైతుల ఖాతాలో 12,500 వేస్తా అన్నారు. రైతు భరోసా, అదో నవరత్నం. వేస్తుంది ఎంత? 7,500 మాత్రమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తుంది 6,000, అది కలిపేసుకున్నారు. ఆ నవరత్నం పోయింది. అలాగే ఆరోగ్యశ్రీ మొత్తం డొల్ అయిపోయింది. ఈ ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు కట్టలేదు, వాళ్ళు నో అడ్మిషన్ ఫర్ ఆరోగ్యశ్రీ బోర్డు పెట్టేశారు. అయిపోయింది. కేజీ వరకు పీజీ రీఇంబర్స్మెంట్ ఫ్రీ అన్నారు. పీజీ రీఇంబర్స్మెంట్ తీసేది రఘునందన్ గారు 3 ఏళ్లు దాటిపోయింది. పాపం మధ్యలో ఇరుక్కుపోయారు విద్యార్థి. ఈ రోజు వరకు సర్టిఫికెట్ బాధపడుతున్నారు. అసలు నవరత్నాలే సరిగ్గా అమలు చేయలేని వ్యక్తి అబద్ధాలు చెప్తూ, నిత్యం అబద్ధాలు చెప్తూ 99% పూర్తి అయిపోయిందండి సిద్ధం అన్న వ్యక్తిని ప్రజలు వాళ్ళ ఓట్ల ద్వారా తరిమి కొట్టక సంసిద్ధంగా ఉన్నారు. అసలు నైతిక హక్కు వైసీపీకి లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రామాన వచ్చే వారం కూడా మేము పల్లెపల్లెకి బీజేపీ, గడపకి కమలం ఆ కార్యక్రమం తీసుకొని మొత్తం గ్రామానికి కూడా వెళ్తున్నాం. ప్రతి ఇంటికి తెలియజేస్తున్నాం. మా యొక్క కార్యక్రమాలు పోలింగ్ బూత్ కమిటీల ఆధ్వర్యంగా ప్రజలకి తెలియజేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ఏదైతే అందుతున్నాయి. ఎందుకంటే గతంలో లాగా కాదు రఘునందన్ గారు, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తున్న కార్యక్రమాలు నేరుగా చేరుతున్నాయి. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నేను 2.5 లక్షల కోట్లు డిబిటీ ద్వారా నొక్కిస్తాను, బట్టన్ నొక్కిస్తాను. 7 నొక్కింది, దాంట్లో సగం వల్ల ఏం వెళ్ళలేదు. దాంట్లో గణనీయమైన నిధులు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇస్తున్న నిధులే. ఎందుకంటే పిఎం కిసాన్ ఆ డబ్బులు కలిపేసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ వాళ్ళు స్టేట్ ఇవ్వట్లేదు, సెంట్రల్ తీస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు ఫీ వైద్యం, అది వెళ్తున్నాయి డబ్బులు, అది లెక్క చెప్పారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి స్కాలర్షిప్లు మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు, లేదా మిగతా స్కాలర్షిప్ ఇస్తున్నారు. హాస్టల్ డబ్బులు కూడా ఇస్తున్నారు, ఆ డబ్బులు కూడా కలిపేసుకున్నారు. అలాగే పెన్షన్ డబ్బులు కలిపేసుకున్నారు. అన్ని కలిపేసుకొని అన్ని కాకి లెక్కలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ఇది తప్పనిసరి ప్రజలే అంటున్నారు. మీ గ్రామాలకు వెళ్తే మాకు తెలుసండి, మోడీ గారు మాకు 6,000 వేస్తున్నారండి, ఆయన టైం పడిపోతున్నాయండి, ఈ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు కానీ ఉత్తి గాలి వస్తుందండి, ఎవరు రావట్లేని గ్రామాల్లో చెప్తున్నారు. గ్రామాల్లో అవేర్నెస్ బాగా పెరిగిందండి. అలాగే మహిళలు కూడా ప్రతి మహిళకి, గర్భిణీ ఉన్న ప్రతి మహిళకి 6,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తున్నారు. గర్భస్థు మహిళకి ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద, అది కూడా వాళ్ళకి తెలుసు. అవును అందుతోనండి. మొదటి కార్మికు 6 ఇస్తున్నారండి, రెండో కార్మికు ఆడపిల్ల అయితే వాళ్ళు కూడా 6,000 ఇస్తున్నారండి. అలాగే అంగన్వాడీ కేంద్రాలు మీరే నిర్వహిస్తున్నారండి. స్కూల్ కూడా నాడు నేడు అబద్ధం చెప్తున్నారు వీళ్ళు. దానిలో సమగ్ర శిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వ నిధులే.
కేంద్ర ప్రభుత్వం నిధులు 70% నిధులు వస్తున్నాయి. అవి మీరు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారు. సో ఎన్ని ప్రజలు తెలుసుకుంటున్నారంటే ఎంతకాలం మోసం చేయలేదు. రంగులు ఎన్ని మార్చుకుని వాళ్ళు రంగులు వేసుకున్నా ప్రజల వాస్తవాలు తెలుసుకుంటున్నారు. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని మేమైతే బలంగా విశ్వసిస్తున్నాం. అభినందన్ గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.